మన ధ్యానము కొరకై దానియేలు గ్రంథము 7వ అధ్యాయం తీసుకుందాం. తొమ్మిదవ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9 నుండి 12 వరకు. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఈ సాయంకాలమందు మీ ఇంటిలో మీ సన్నిధిని ప్రశస్తమైన మీ ప్రజలతో కలిసి సహవాసంలో మీ వాక్యం చుట్టూ ఇలాగా చేరువచ్చాం. మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయానికై స్తోత్రాలు. రాగలిగిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మేము చదువుకోగలిగిన ఈ భాగానికై స్తోత్రాలు. ఈ భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. ఈ ప్రవచన వాక్యములను మేము సరిగా విభజించి విద్యార్థులుగా చేయము. వాటిని గైకోవడానికి మా హృదయాలు మీరే సిద్ధపరచు. గ్రహించేందుకొరకై మీరు మమ్మల్ని మీ జ్ఞానంతో నింపండి. మీరే మీ ఆత్మ ద్వారా ఈ సంగతులు మాకు ఉపదేశించమని మీకు ప్రార్థిస్తున్నాం. మా అంతటి మేము అర్థం చేసుకోలేము. మేము ఎరుగుదాం మా హద్దుబాట్లు బలహీనతలు. కాబట్టి ప్రభువా, మీ సహాయాన్ని మేము కోరుతున్నా, మీరే కనికరించు. ఈ భాగమును ఇప్పుడు మేము ధ్యానించుకోబోతుండగా ఈ సత్య ప్రవచన వాక్యములను సరిగా విభజించు విద్యార్థులుగా మమ్మల్ని మీరు చేయం. వందనము చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు రెండవ దర్శనమును గురించి మనం చూస్తాం. 3 దర్శనములు, వాటి దృశ్యములు. మొదటి దర్శనం 4 జంతువులను గూర్చిన దర్శనం. ఆ దృశ్యాన్ని మనం చూచాం. ఇప్పుడు రెండవ దర్శనం ఇప్పుడు మనం చదివాం 9 నుంచి 12వ వచనం వరకు అని. కాబట్టి రెండవ దర్శనంలో మనము గమనిస్తే 9వ వచనం, ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మనం ముందుకు సాగిపోతుండగా ఇంకా సింహాసనాన్ని వేయట చూచిదని ఒక మాటను వచ్చి మీకు ముందు జ్ఞాపం చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ ఉండేవారు అక్కడ కొంచెం కలవరపడే అవకాశం ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో
సింహాసనములు పడద్రోయబడును అని ఉంది. ది థ్రోన్స్ వర్ క్యాస్ట్ అవే, అంతేనా? అయితే ఇక్కడేమో సింహాసనములు వేయబడును అని తెలుగులో ఉంది. చాలా వ్యత్యాసం. కానీ అక్కడ మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకనే మీకు ముందుగా ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను. ఈ విషయం మనం తర్వాత ధ్యానం చేయబోతాం. అయితే వేయబడిన మాట కూడా మనం సరిగా అర్థం చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. ఏమిటి అని అంటే, ఒకటి తీసి ఇంకొకటి అక్కడ పెట్టడం అనేది, దాన్ని ఏమంటారంటే, కొన్ని వర్షన్స్లో ఇక్కడ థ్రోన్స్ ఆర్ ప్లేస్డ్ అని ఉన్నాయి. మార్జినల్ రీడింగ్స్ కూడా కొన్ని అలా కూడా థ్రోన్స్ ఆర్ ప్లేస్డ్ అని అంటే, వన్ థ్రోన్ ఈస్ రిమూవ్డ్, ఒక సింహాసనం తీసివేయబడి దాని స్థానంలో ఇంకో సింహాసనం వేయబడుతుంది అని దాని అర్థం. అని ప్లేస్మెంట్ అంటారు, లేకపోతే రీప్లేస్ అని అంటారు. అలాంటి పదం కూడా మార్జినల్ రీడింగ్స్లో వాడారు. సరే, అయితే ఇప్పుడు ఈ రెండింటిని సంగ్రహంగా మీకు చెప్తే ఈ మాట మీరు మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మనం ఈ 9వ వచనంలో ఆ తర్వాత మనం భాగంలో చూస్తే 9, మహావృద్ధుడొకడు కూర్చుండెను అన్నప్పుడు ఏమర్థం ఇస్తుంది? సింహాసనాలు పడద్రోయబడ్డాయి, మహావృద్ధుడొకడు కూర్చుండెనని మళ్ళీ సింహాసనాన్ని కూర్చి మాట్లాడినట్టు చూస్తాం. 3వ పంక్తి, ఆయన సింహాసనము. కాబట్టి సింహాసనాలు పడద్రోయబడ్డాయి. అయితే మహావృద్ధుడు ఒక ఆయన కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు ఆయన అంటే, ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఇక ఈ వృద్ధుని యొక్క ఈ మహాసింహాసనానికి ముందుగా సింహాసనాలు ఉన్నాయి. అయితే ఈ సింహాసనాలు పడద్రోయబడి వాటి స్థానంలో మరొక సింహాసనం, అది మహాసింహాసనం, అది ఒకటి స్థాపించబడింది. అందు ఆ మహావృద్ధుడు కూర్చున్నాడు అని. సరే, ఇప్పుడు ఇక తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ కన్ఫ్యూజన్ ఉండదు అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం ఈ సింహాసనాన్ని గురించి మనం చూస్తే 9వ వచనం రండి, చివరి భాగం. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. 10వ వచనం, అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించు చుండెను అని. చదివిన ఈ భాగంలో ఆయన సింహాసనం అగ్ని జ్వాల వలె మండుతుంది, దాని చక్రాలు అగ్ని వలె ఉన్నాయి, అగ్ని ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుతూ ఉండెను అనే మాటను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ 2వ భాగము ఈ దర్శనం ఏ విషయంను కూర్చిన దర్శనము అంటే, ఇది ది విజన్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పును కూర్చిన దర్శనము అని. మొదటి దర్శనం 4 జంతువులను కూర్చిన దర్శనం. ఇప్పుడు 2వ దర్శనం ఇది తీర్పును కూర్చిన దర్శనం, ది విజన్ ఆఫ్ ది జడ్జిమెంట్. కాబట్టి ఆ తీర్పు దృశ్యం మనం చదివిన ఈ వచనాల్లో 9, 11, 10వ వచనంలో మనకు తేటగా కనపడుతుంది. అగ్ని 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 అని ఆ వచనాల్లో మనం గమనిస్తే, పాత నిబంధనలో మనము ధర్మశాస్త్ర గ్రంథాలు వెళ్ళినప్పుడు ప్రభు అయిన దేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. అక్కడ నిర్గమకాండం అయితేనేమి, లేవీకాండంలో అయితేనేమి, అగ్ని అనేది 2 ముఖ్యమైన సంగతులు మనకు జ్ఞాపం చూస్తుంది. ఒకటి, అగ్ని ప్రభు అయిన దేవుని సన్నిధిని, ఆయన ఉనికిని మనకు జ్ఞాపం చేస్తుంది. 2వది, అగ్ని ప్రభు అయిన దేవుని యొక్క తీర్పును మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ ఈ సందర్భంలోకి వచ్చినప్పుడు మాత్రం ఆయన సన్నిధి ఉనికి అనేదే కాదు, మరి విశేషంగా
ఆయన యొక్క తీర్పు అనే విషయం మన తలంపుకు తేబడుతుంది. కాబట్టే ఇప్పుడు దానియేలుకు 7వ అధ్యాయంలో కలిగిన 3 దర్శనాలలో 2వ దర్శనం తీర్పును గూర్చిన దర్శనం దేవుడు దానియేలుకు తెలియపరిచాడు, అనుగ్రహించాడు అని మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ తీర్పు ఎవరి విషయమైన తీర్పు అన్న సంగతిని మనము గమనించాలి. ఇక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 9వ వచనం, ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. సింహాసనములను వేయుట చూచితిని. నేను ఇందాక మీకు చెప్పాను, వేయటం కాదు, ముందు ఒక సింహాసనం వేయకముందు ఉండే సింహాసనాలు పడద్రోయటం అనేది మనం గమనించినప్పుడు ముందు ఏ సింహాసనాలు ఉన్నాయి అనేది మనం చూస్తే కల్దీయుల సింహాసనం సామ్రాజ్యం, ఆ తర్వాత మాది పార్సీకుల సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రేకేయుల సామ్రాజ్యం, ఆ తర్వాత 4వ మృగంలో మనం చూసాం రోమీల సామ్రాజ్యము అనేది మనం చూసాం. అయితే మనం ఈ అధ్యాయంలో ఇంకా క్రిందకు మనం చదువుతూ పోయినప్పుడు 10 కొమ్ములు, ఇంకో చిన్న కొమ్ము, ఇదంతా మనం చూస్తాం. అందుకని నేను ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. సింహాసనంలో అనేది బహువచనంలో ఉంది మంచిగానే, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ సింహాసనానికి కంటే ముందున్న సింహాసనాలు పడద్రోయబడ్డాయి, రాజ్యాలు పడద్రోయబడ్డాయి. మనం చదివాం 7వ అధ్యాయంలో ఆ 4 మృగాలు 17వ వచనంలో ఏమిటంట, ఆ 4 మృగములు 4 రాజులు అని అన్నాడు, వారి రాజ్యాలు. కాబట్టి వారి సింహాసనములు పడద్రోయబడుతున్నాయి అనేది ఇక్కడ మనము చూస్తాం. కాబట్టి దేవుడు ముందుగా ఉన్నటువంటి రాజులు, రాజ్యములు, వాటికి ఆయన తీర్పు తీర్చడం అనేది మనము చూస్తాం. ఇక్కడ 7వ అధ్యాయము దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి విశేషంగా ఈ సింహాసనాన్ని గురించి నేను ఒక మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దానికి ఇప్పుడు మనం ధ్యానంలో వెళ్ళిపోతాం. చివరికి వచ్చేటప్పటికి ఈ సింహాసనం దేనికి అంటే ది జడ్జిమెంట్ ఆఫ్ ది నేషన్స్, జనములు యొక్క తీర్పును వచ్చినటువంటి సింహాసనం, లేకపోతే దర్శనం వేయబడి ఉంది అక్కడ. ఇవి తొలగిపోయిన తర్వాత మరొక సింహాసనం వేయబడుతుంది. కాబట్టి ఈ సింహాసనం ఎలాంటిది అనే విషయానికి మనం వచ్చినప్పుడు 3 సార్లు అగ్ని అనే మాట రావడంలో ఈ సింహాసనం ది థ్రోన్ ఆఫ్ ది జడ్జిమెంట్, కాబట్టి ది విజన్ ఆఫ్ ది జడ్జిమెంట్ గివన్ టు డానియేల్, దానియేలుకి ఇవ్వబడిన తీర్పును కూర్చున్నట్టు దర్శనము అని. సరే, ఇది మనం మనసులో ఉంచుకొని మనం ముందుకు వెళితే, ఒకటి అన్య జనములకు చేయనటువంటి తీర్పు అనేది మనం చూస్తాం దేవుని వాక్యంలో. రెండవదిగా మనము క్రొత్త నిబంధనలో చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క న్యాయపీఠం. మరొకటి మనం చూస్తాం, కొరింథీయులు రాసే 2వ పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం క్రీస్తు న్యాయపీఠం అని. అంతేకాదు మనందరికీ బాగా తెలిసినటువంటి మరొక సింహాసనం ఒకటి ఉంది. ఆ సింహాసనం ఏమిటి అని అంటే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం ధవల సింహాసనం యొక్క తీర్పు, సింహాసనం అని. సరే, ఇప్పుడు ఈ 3 విషయాలను మనం మనసులో ఉంచుం, కానీ ఇవి కాదు ఇప్పుడు మనం క్రిందకు పోయి మనం ఇంకా ధ్యానం చేయబోతాం వీటిని కూర్చే. కనుక దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఈ సింహాసనం వేయబడం, ఆ సింహాసనం అగ్ని వల్ల ఉండడం,
అది ప్రభువైన దేవుడు చేయబో తీర్పును గూర్చి మనకు సూచిస్తూ ఉంది. అందుకే తీర్పును గూర్చిన దర్శనం రెండవదిగా అని మనము చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసిన 3 సంగతులు మీరు మనసులో ఉంచుకోవాలి. ఒకటి, జనములకు ఆయన చేయి తీర్పు. మరొకటి మనం చూస్తాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ధవళ సింహాసనం యొక్క తీర్పు. ఆ తర్వాత మరొకటి చూస్తాం క్రీస్తు న్యాయపీఠం, ది జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ఒకవేళ ఈ 3 సందర్భాల్లో కూడా మీకు జడ్జిమెంట్ సీట్ అనేది కావాలి అంటే మనం చూడబోతాం తర్వాత. ఇప్పుడు నేను ముందుగా చెప్పింది జనములకు తీర్పు అనేది అది మత్తయి సువార్తలో మహిమగల సింహాసనం. కాబట్టి ది థ్రోన్ ఆఫ్ గ్లోరీ ఒకటి, మహిమగల సింహాసనం. రెండవది వైట్ థ్రోన్, జడ్జిమెంట్. ఆ తర్వాత మూడవది ది సీట్ ఆఫ్ క్రైస్ట్, జడ్జిమెంట్, క్రీస్తు న్యాయపీఠం యొక్క తీర్పు. సరే, మీరు ధ్యానం చేసుకోవడానికి ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకము చేసి ఉన్నాను. ఇప్పుడు 11, 12 వచనాలకు మనం వదాము. 11, 12 వచనాలకు. అప్పుడు నేను చూచుచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వ మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగి పోయెను. ఈ 11, 12 వచనాలలో దానియేలు చూచుచూ ఉండగా ఆ కొమ్ము, ఏ కొమ్మది మనం చూసాం ముందే, ఒక చిన్న కొమ్ము అని 8వ వచనంలో. అయితే ఆ చిన్న కొమ్ము ఇప్పుడు 10వ వచనంలో, 11వ వచనంలో మహాగర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్టు కనబడి, అక్కడేమో కొమ్మన్నాడు, క్రిందికి వస్తేనేమో 11వ వచనం ఆ జంతువు అని అన్నాడు. ఆ తర్వాత 12వ వచనంలో ఆ జంతువులు అని అన్నాడు. కాబట్టి ఆ కొమ్ము ఏమిటో కాదు, ఒక జంతువే. ఆ జంతువు ఎవరు అనేది మనం గమనించాలి. ఈ జంతువు, ఆ కొమ్మైన ఈ జంతువు రోమా సామ్రాజ్యము అని మనం చెప్పదగను. 4వ సామ్రాజ్యాన్ని మనం ఏమని చెప్పుకున్నాము? 8 వచనాలలో ఆ భయంకరమైన మృగం, దాని గురించి మనం ధ్యానం చేసేటప్పుడు దానికి ఇనుప దంతాలు ఉన్నాయి అని. నెబుకద్నెజరు యొక్క ప్రతిమలో ఆ 4వ లోహము ఇనుము. ఆ 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. అది ఇక్కడికి మనం వచ్చినప్పుడు ఆ కొమ్ము లేకపోతే ఆ 4వ జంతువు రోమా సామ్రాజ్యాన్ని మనకు చూపిస్తూ ఉంది అని. అయితే 12వ వచనానికి వచ్చేటప్పటికి దాని ముందు ఉండే రాజ్యములు కూడా, జంతువుల ప్రభుత్వం కూడా ఏమైందంట? తొలగిపోయిను. దాని ముందు ఏ జంతువులు ఉన్నాయి? సింహము, కల్దీలను చూపిస్తూ ఉంది. మాది పారసీకులను, ఎలుగుబంటి చూపిస్తూ ఉంది. 3వది చిరుతపులి, గ్రేకేయుల సామ్రాజ్యాన్ని చూపిస్తుంది. కాబట్టి ఆ 3 జంతువులు మొత్తం ఇప్పుడు 4 అయినాయి. అయితే ఇక్కడ ఒక సంగతి మనం మనసు ఉంచుకుందాం. ఇంకా ముందు మనం ధ్యానం చేయబోతుంటుండగా ఏంటంటే, ఈ 4వ జంతువు ఎలాంటిదిగా ఉండబోతుంది అనేది మనం చూస్తే, అది పునర్జీవం కాబోనటువంటి రోమా సామ్రాజ్యాన్ని కూడా మనకు చూపిస్తుంది. ఆ పునరుజ్జీవం కాబోనటువంటి రోమా సామ్రాజ్యమైన ఆ జంతువులో మనం గమనిస్తే
ఈ మిగిలిన 3 జంతువుల యొక్క లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి పునర్జీవం కాబోనటువంటి రోమా సామ్రాజ్యం దానికంటే ముందున్న 3 జంతువుల యొక్క 3 రాజ్యముల యొక్క గుణగణములతో ఇమిడి ఉంది. అనేది ఒకటి మనసులో ఉంచుకుందాం. అది ఇప్పుడే కాదు, ఇంకా మనం ధ్యానం చేసుకోపోతాం. కాబట్టి ఇప్పుడు ఆ 3 రాజులు 3 జంతువులు పోయినాయి, వాటి ప్రభుత్వం పోయింది. ఇప్పుడు 4వ వాడి ప్రభుత్వం రోమా సామ్రాజ్యం, ఇది కూడా పతనమైంది, తీర్పు తీర్చబడుతుంది అని. ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకుంటూ వచ్చిన సంగతుల తర్వాత మనం ముందుకు వెళితే ఈ సాయంకాలం కొరకై ప్రత్యేకంగా మీ గమనాన్ని నేను తీసుకుని రావాలని కోరుతున్న తలంపు ఏమిటి అని అంటే, ఈ తీర్పు అని నేను మీకు చెప్పినప్పుడు ఈ మిగిలిన సమయంలో ఆ తీర్పును కూర్చి నేను మరొక పదం కలిపి ఇలాగంటాను. ఏంటి అని అంటే, ది డిస్పెన్సేషన్ ఆఫ్ జడ్జిమెంట్. మనము బైబిల్లో 7 యుగాలు చూస్తాం. మీకు వచ్చనుకుంటాను. ఆ 7 యుగాల్లో మొదటిది ఏమిటి? మొదటిది ఏంటి? కూర్చంటే సరిపోతుందిలే, కూర్చోనుకుంటున్నారులే అనుకొని దాటిపోతా అనుకున్నారా? మొదటిది ఏమిటి? అమాయకత్వపు యుగం, ది ఏజ్ ఆర్ డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. రెండవది ఏమిటి? మనస్సాక్షి యుగం, ఏజ్ ఆఫ్ కాన్షియన్స్. మూడవది ఏమిటి? హ్యూమన్ గవర్నమెంట్, మనుష్య ప్రభుత్వం. నాలుగవది ఏమిటి? వాగ్దానపు యుగం. ఐదవది ఏమిటి? ధర్మశాస్త్రపు యుగం. ఆరవది ఏమిటి? కృపాయుగం. ఏడవది ఏమిటి? 1000 ఏళ్ళ పరిపాలన యుగం. ఇవి 7 యుగాలు. అయితే ప్రజెంట్ ఉండేది 6వది కృపాయుగం. ఇక్కడ మనం ఉన్నాం. ది ఏజ్ ఆర్ డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. ఆ తర్వాత ఉండబోయేది 1000 ఏళ్ళ యుగం, ది ఏజ్ ఆర్ డిస్పెన్సేషన్ ఆఫ్ మిల్లేనియం, 1000 ఏళ్ళ యుగం. అయితే రెండింటికి మధ్యలో నేను ఈ మాట మీకు జ్ఞాపం చేయగోరుతున్నాను. ఏంటి అనంటే, దేర్ ఈజ్ ఏ డిస్పెన్సేషన్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు విషయమైనటువంటి కాలం లేకపోతే యుగం అని అన్నా, అది ఉంటూ ఉంది అని. అందుకని అది నేను ఆధారం చేసుకొని మీకు ఈ మాటను జ్ఞాపకము చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు ఈ కాలంలో అంటే ప్రస్తుతం ఈ కాలమునకును రాబోనటువంటి 1000 ఏళ్ళ కాలం కృపాకాలమునకును యేసుప్రభుని 1000 ఏళ్ళ పరిపాలన కాలానికి మధ్యలో ఈ తీర్పు కాలం యుగం అని అందాం కదా, అనుకున్నాం కదా. ఈ భాగంలో 3 తీర్పులను మీకు నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను ఈ సాయంకాలం కొరకై. కాబట్టి ఏమిటి ఆ 3 తీర్పులు అనే విషయానికి మనం వస్తే, మొదటిదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం ఇందాక నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే ఇప్పుడు తీసి మనం చదువుతున్నాం. 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠము, ఇది జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. దీన్ని మరొక రీతిగా పిలుస్తుంటారు కూడా, ది బీమా అని అంటారు. క్రీస్తు న్యాయపీఠము అని. ఈ కృపాయుగం పూర్తి కాగానే సంఘం ఎత్తబడినప్పుడు
విశ్వాసులైన వారందరూ క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడవలసిన వారుగా ఉన్నారు. నేను 7 తీర్పుల గురించి కూడా మీకు జ్ఞాపం చేయాలి, కానీ అది మనకు ప్రస్తుత సందర్భం లేదు కనుక నేను ఈ 3తోనే సాయంకాలం ముగించుకోతున్నాను. అందుకని 1 క్రీస్తు న్యాయపీఠం మీద చేయబడబో తీర్పు. అది సంఘకాలం పూర్తి కాగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి రాకముందే ఈ తీర్పును మనం చూస్తాం. ఇది క్రీస్తు న్యాయపీఠం మీద చేయబడు తీర్పు అని. ఇది ఎప్పుడు అని అంటే, ఈ లోకంలో క్రీస్తు విరోధి పరిపాలన చేస్తుంటుండగా 7 ఏళ్ళు శ్రమలు మహాశ్రమల కాలమని వాక్యం పిలుస్తుంటుండగా సంఘము మధ్యాకాశంలో ప్రభువైన క్రీస్తుతో కూడా ఉన్నప్పుడు అక్కడ క్రీస్తు న్యాయపీఠం మీద విశ్వాసులందరూ తేబడి వారికి అక్కడ తీర్పు చేయబడబోతుంది అని. ఆ తీర్పు విషయమై కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో కూడాను ఇలాగా మనం చూస్తాం. 1 కొరింథీ 3వ అధ్యాయం, దయచేసి రండి. 3వ అధ్యాయము 11వ వచనం నుంచి తర్వాత మీరు చదవగలరు. అయితే 12, 13 వచనాలు, ఎవడైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగలరాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాని పని కనపడను, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టిదో దాన్ని అగ్నియే పరీక్షించును. ఈ సింహాసనం తీర్పును గురించి విశదంగా ఏం మనం చెప్పుకోబోవడం లేదు, కానీ అయితే ఈ సింహాసనం విషయాన్ని మనం వస్తే ఇది క్రీస్తు న్యాయపీఠం. ప్రభువైన క్రీస్తు తీర్పు తీర్చడానికి ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ సింహాసనం మీద కేవలం విశ్వాసైన వారు మాత్రమే తీసుకొని రాబడతారు. ఆ విశ్వాసైన వారు అక్కడ పొందబో తీర్పు, వారు సేవకులుగా పనివారుగా వారి పనిని గురించి వారు విమర్శించబడబోతున్నారు. ఆ రోజున ఈ తీర్పు యొక్క అవుట్కమ్ ఏమై ఉంటుంది అనే విషయానికి మనం వస్తే అది నష్టం కానీ లేకపోతే బహుమానం కానీ ఉండబోతుంది అని. ఎవని పని నిలబడుతుందో వానికి బహుమానం దొరుకుతుంది, ఎవని పని కాల్చివేయబడుతుందో వానికి నష్టము జరుగుతుంది. రక్షణ పోగొట్టుకోరు, కానీ అయితే వారికి నష్టము జరుగుతుంది అనేది మనం చూస్తాం. కాబట్టి నష్టమా లేకపోతే బహుమానమా, ఈ 2 క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పు తర్వాత అల్టిమేట్గా వచ్చేటటువంటి ఫలితము అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇప్పుడు 2వ సింహాసనానికి తీర్పునకు మనం వెళితే రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడిన ఒక మాటకు మనం వద్దాం. 20వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనం. 20వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. 20వ వచనంలో మహాశ్రమ అనే మాట ప్రభు వాడాడు అని. ఈ మహాశ్రమకు బైబిల్లో ఇంకా ఇతర స్థలాలు చదువుతాం, గ్రేట్ ట్రిబ్యులేషన్ అని అంటారు. భక్తుడు ప్రవక్త అయిన యిర్మీయా కూడా ఈ విషయాన్ని గూర్చి యిర్మీయా గ్రంథంలో 30వ అధ్యాయంలో, యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల వరకు మీరు చూడగలరు. కానీ అక్కడ ఒక్క వచనం మాత్రం మనం చూద్దాము. 2 దయచేసి 7వ వచనం, అయ్యో ఎంత భయంకరమైన దినం, అట్టి దినం మరొకటి కాదు,
అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినం. ఆవిడ ఆ తీర్పును గురించి ప్రవక్త అయిన యిర్మీయా ముందే చెప్పినప్పుడు అది ఆపదను తెచ్చు దినం అన్నాడు. కాబట్టి ఆపద దినము అని 7వ వచనములో మనం చదివిన ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ మహా శ్రమకు సంబంధించినటువంటి మాటే. ఇదే విషయం ఇప్పుడు దానియేలు గ్రంథానికి మనం వచ్చి చూస్తే 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమును నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. ఎన్నటికి కలుగనంత ఆపద. అందుకనే యిర్మీయా మాట అన్నాడు. 30వ అధ్యాయం యిర్మీయా గ్రంథంలో ఆ మాట మనం చదివినప్పుడు యిర్మీయా వాడిన మాట ఏమిటి? 7వ వచనం, అది ఆపద తెచ్చు దినం. అది భయంకరమైన దినమాట. అవును, ఇప్పటికే ఇశ్రాయేలు ఎన్నో ఆపదలు గుండా వెళ్ళారు. కానీ ఆ దినం వచ్చే ఆపద అది భయంకరమైన ఆపద అని దాని అర్థం. ఇప్పుడు దానియేలు ఆ విషయానికి వచ్చి మాట్లాడేటప్పుడు అలాంటిది అంతటి ఆపద ఇక ఎన్నటికీ కలగదు. ఎన్నటికీ కలగనంత ఆపద. ఆ విషయాన్ని యేసయ్య మాట్లాడుతూ 24వ అధ్యాయం 20వ వచనంలో మహాశ్రమ అని అన్నాడు. సరే, ఇప్పుడు ఇది ఎవరి విషయమైన తీర్పు? ఇది కూడా తీర్పు. కాబట్టి ఈ తీర్పు ఎవరికి అనే విషయానికి మనం వస్తే మనం చదివిన వచనాల్లో మనకు తేటగానే అర్థమవుతుంది. యిర్మీయా ఎవరిని గురించి అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు గురించి అన్నాడు. ప్రవక్త అయిన దానియేలు ఎవరిని గురించి అన్నాడు? 12వ అధ్యాయంలో నీ జనం అని రాసినప్పుడు దానియేలు చెప్పు నీ జనం అంటే ఇశ్రాయేల్ జనం. యేసయ్య ఎవరితో మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. కాబట్టి ఆ ఇశ్రాయేల్ జనాన్ని గురించి మాట్లాడుతున్నాడు తన శిష్యులతో. కాబట్టి ఈ తీర్పు ఎవరి తీర్పు అంటే దిస్ ఈజ్ ది జడ్జిమెంట్ ఆఫ్ జ్యూస్ ఆర్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు లేక యూదా జనాంగముకు చేయబడిపోయినటువంటి తీర్పు అనేది ఇప్పుడు ఇక్కడ రెండవదిగా మనకు అర్థమవుతుంది అని. అవును, ప్రవక్తలు చెప్పారు, యేస్కేలు కూడాను. ఆ తర్వాత మిగిలిన ప్రవక్తలు కూడా జ్ఞాపం చేస్తూ వచ్చారు. ఇందాక యిర్మీయా కూడా చెప్పినట్టు చదివాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ జనానికి తీర్పును వచ్చి మాట్లాడాడు. కాబట్టి ఈ మహా ఆపద ఆ దినం ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రభువైన దేవుడు తీర్చబో తీర్పును మనకు చూపిస్తుంది. యేస్కేల్లో 36వ అధ్యాయంలో ఆ మాట బహు స్పష్టంగానే ప్రభువైన దేవుడు అన్నాడు. రండి, యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయము యేస్కేలు గ్రంథం. దయచేసి రండి, 24వ వచనం. నేను అన్ని జనుల్లో ఉండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదును. 25 మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును. మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయో తీసి వేసేదను. ఇలాగా ప్రభువైన దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కిందకు వద్దాం. 29 మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును. కాబట్టి ఆ దినం ఎలాగా ఉండబోతుంది అంటే దేవుడు బంగారం లేక వెండిని కరిగించినట్లుగా అగ్నిలో వారిని ఆయన కరిగించబోతున్నాడు. కాబట్టి ఇది తీర్పు రెండవదిగా మనం ఈ సాయంకాలం జ్ఞాపం చేసుకుంటున్నాం.
ఈ 3 సందర్భాల్లో మనం చదివాం. యిర్మీయా, దానియేలు, యేసయ్య, మత్తయి 24వ అధ్యాయం 21 చెప్పిన మాట. ఆ తర్వాత ఈ తీర్పు ఇశ్రాయేలు జనాంగానికి అన్నది తేటగానే మనకు అర్థమైంది ఆ వచనాల ప్రకారం. ఇక్కడ కూడా యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివింది, ఆయన జనాల్లో నుంచి నేను మిమ్మల్ని పోగు చేస్తాను ఆ దేశంలోంచి అని ప్రభు చెప్పినప్పుడు వారికి తీర్పు తెచ్చానికి కొరకు ప్రభువైన దేవుడు వారిని సమకూర్చి వారికి తీర్పు కంసాలి వాడు ఎలాగైతే అగ్నిలో ఆ లోహాన్ని కరిగిస్తాడో నేను ఆ రోజున మిమ్మల్ని అలా కరిగించేస్తాడన్నాడు. అది ఆయన తీర్పు అని. తర్వాత ఈ తీర్పు యొక్క ఫలితం ఏమిటి? వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ దిస్ జడ్జిమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్? ఇశ్రాయేలుకు చేయబోయే తీర్పు దాని ఫలితం ఏమిటి అనేది మనం గమనించినట్లయితే ఇక్కడే మనం చదివాం, నేను మిమ్మల్ని పవిత్రపరుస్తాను చేస్తాను. అయితే పౌలు అపొస్తలుడు రోమీయులు రాసిన పత్రికలో ఆయన చెప్పిన మాటను బట్టి మనం చూస్తే ఆ దినమున ఇశ్రాయేలు అందరూ ఏమవుతారంటండి? రక్షింపబడుదురు అని. రెండు దయచేసి అపొస్తలుల క్షమించండి, రోమీయులు రాసిన పత్రిక పౌలు అపొస్తలుడు రోమీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నాను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనం తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అని. కాబట్టి ఆ తీర్పు యొక్క ఫలితం ఏమిటి అని అంటే ఇశ్రాయేలీలు వారి కన్వర్షన్ను మనం చూస్తాం, వారు మోర్మస్ పొంది రక్షణ పొందడాన్ని మనము చూస్తాం. కాబట్టి ఇది రెండవదిగా మనము చూస్తున్నాము ఈ యుగంలో ఈ తీర్పును గూర్చి అని. ఇప్పుడు మూడవ తీర్పునకు మనం వద్దాం. మూడవ తీర్పునకు మనం వచ్చినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయము మనకు 31వ వచనం నుంచి 46వ వచనం వరకు ఈ తీర్పును గురించి మనం చూస్తాం. ఇందాక నేను ఆ పదం వాడాను, మహిమ కలిగిన సింహాసనము అనేటి మాట. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతల్లో వచ్చినప్పుడు ఆయన తన మహిమల సింహాసనం మీద ఆసీనుడై యుండును. ఇప్పుడు 32వ వచనం, అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లోండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి. ఇక్కడ మహిమగల సింహాసనాన్ని మనం చూస్తాం. ఇది తీర్పు సింహాసనం అని మనం చెప్పుకుంటున్నాము. 32వ వచనం, ఈ సింహాసనం ఎదుటికి సమస్త జనులు పోగు చేయబడుతూ ఉన్నారు అని. ఎవరు పోగు చేయబడ్డారు? సమస్తమైన జనులను పోగు చేయబడుతూ ఉన్నారు అని. అటు 31, 32 వచనాలలో సమస్త జనులు పోగు చేయబడిన ఈ సింహాసనం ఎవరి సమస్త జనులు అని మనము అనుకుంటే ఇక్కడ 2 సాదృశ్యాలు చెప్పాడు 32వ వచనంలో. గొల్లవాడట గొర్రెలను మేకలను వేరు చేయనట్లు అన్నాడు. వాటి గొర్రెలు మేకలు అనే 2 సాదృశ్యాలు, ఈ 2 ఎవరు చూపిస్తున్నాయి అంటే గొర్రెలు ఇశ్రాయేలీలు చూపిస్తూ ఉంటే మేకలు అన్యులను చూపిస్తుంది అని. ఇప్పుడు ఇశ్రాయేలులో నుంచి అన్యుల్లో నుంచి ఇశ్రాయేలును వేరు చేయడం అనేది ఈ సింహాసనం దగ్గర మనకు కనబడుతోంది. కాబట్టి సమస్త జనులు అని అన్నప్పుడు ఈ ఇశ్రాయేలు కానీ అన్య జనాంగంలో వారందరూ కూడాను ఆ సింహాసనుడికి పోగు చేయబడినప్పుడు ఇశ్రాయేలు ఒకడు ఉండడు. అక్కడ ఉండేవారంతా అన్యజనులే.
కాబట్టి బైబిల్లో జనములు అని అన్నప్పుడల్లా ఇశ్రాయేలు కాని అన్ని జనులన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే జనము అన్నప్పుడు ఇశ్రాయేలు జనాన్ని గురించిన సంబోధన అది అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అని. కాబట్టి ఇప్పుడు ఈ సమస్తమైన జనులందరూ కూడా ఆ ప్రభువైన దేవుని సింహాసనముకి పోగు చేయబడినప్పుడు గొర్రెల్లో నుంచి మేకలను వేరు చేసినట్లు, మేకల్లో నుంచి గొర్రెలు వేరు చేసినట్లు 25వ అధ్యాయం మత్తయి సువార్త 32వ వచనం అక్కడ ఉండే మాటే చెప్పుకుందాం. 25వ అధ్యాయము మత్తయి సువార్త 32వ వచనంలో గొల్లవాడు మేకల్లో ఉండి గొర్రెలు వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరుస్తున్నాడు. కాబట్టి ఈ తీర్పు ఎవరికి అంటే ఇశ్రాయేలు కానీ అన్య జనాంగములకు తీయబోడు తీర్పు అని. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మహిమల సింహాసనం మీద తండ్రి యొక్క మహిమ సింహాసీనుడై ఉన్నప్పుడు ఈ సమస్త జనులు అక్కడ పోగు చేయబడి వారికి ఆయన తీర్పు చేయబోతున్నాడు అని. ఇప్పుడు యోవేలు గ్రంథానికి వెళితే 3వ అధ్యాయంలో ఈ తీర్పు జరుగు చోటు కూడా మనకి ఇలాగా చెప్పబడుతుంది. 1-2 వచనాలు 3వ అధ్యాయము యోవేలు గ్రంథం, దానియేలు హోషేయ ప్రక్కనే యోవేలు 1-2 వచనాలు. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యము ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుంటున్న బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడుదును అని. ఆ స్థలం ఏదట? యెహోషాపాతు లోయలోనికి నేను వారిని తోడుకొని పోయి అని. యోవేలు ప్రవక్త స్థలం కూడా తేటగా చెప్పాడు. కాబట్టి సమస్తమైన జనులు ఆ యెహోషాపాతు లోయలోనికి పోగు చేయబడినప్పుడు ప్రభువైన దేవుడు వారికి ఆయన తీర్పు తెచ్చబోతాడు. ఇప్పుడు ఈ తీర్పు యొక్క ముఖ్యాంశం ఏమిటి అనేది మనం గమనిస్తే ఇక్కడ మనకు రాయబడింది. అంతకుముందేమో క్రీస్తు న్యాయపీఠం విశ్వాసులకు చెప్పినప్పుడు వారి పని విషయమే తీర్పు, సేవ విషయం తీర్పు. రెండవది ఇశ్రాయేలుకు తీర్పు చేయబడింది అన్నప్పుడు వారి అపవిత్రత మాలిన్యతను పోగొట్టి వారిని పవిత్రపరిచేందుకునే తీర్పు. అంటే వారి అపవిత్రమైన మాలిన్యాన్ని బట్టి దేవుడు వారి తీర్పు తెచ్చబోతాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్త అన్ని జనులకు చేయబడబో తీర్పు దేని మీద వారికి తీర్పు తెచ్చబడదు? దేనిని బట్టి? యోవేలు 3:2లో రాయబడింది. 3:2 చూడండి దయచేసి. వారు అంటే అన్యులు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యము ఇశ్రాయేలు ఏం చేశారంట? చెదరగొట్టారు. అంతేకాదు నా దేశమును తాము పంచుకుని, అంటే ఇశ్రాయేలుకు నేను ఇచ్చిన దేశాన్ని వారు పంచుకున్నారు, అందును బట్టి నేను వారికి తీర్పు తీరుస్తాను అని అన్నాడు. ఇప్పుడు మనం మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకు బాగా తెలుసు. ఆ తీర్పును గురించి యేసయ్య కుడివైపున ఉన్న వారిని చూచి అన్నాడు. ఏమని అన్నాడు అని అంటే, ఇలాగా మీరు చేశారని చెప్పేసి అని అన్నాడు. అయితే ఇప్పుడు మేకల్లో నుంచి గొర్రెలను వేరు చేసి ఒకరిని ఒక గుంపేమో కుడివైపున ఇంకొక గుంపేమో ఎడమవైపు. 2 దయచేసి మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనం. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి ఆ మాట అన్నాడు. ఏమని? నా రాజ్యమును నేను ఆకలి కొంటిని. ఈ మాటలన్నీ చెబుతూ వచ్చాడు.
7వ వచనం వరకు 38 వాళ్ళు అన్నారు. ఆ తర్వాత 40వ వచనానికి 41వ వచనానికి మనం వస్తే ఎడమవైపు ఉన్న వారు చూచి శపింపబడిన వాళ్ళారా నన్ను విడిచి అని అన్నాడు. ఇక్కడ ఒకవేళ ఈ గొర్రెల మందలోనికి అన్ని జనుల్లోంచి కూడా ఎవరైనా తేబడి ఉంటారా అనే ప్రశ్న మనకు రాక తప్పదు. వస్తారేమో అని అనుకుంటాను నేను. యేసుప్రభు వారు తన శిష్యులు పంపించేటప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో నా నామమును ఎవడైతే మిమ్మల్ని చేర్చుకొని మీకు గిన్నె చల్లనీళ్ళు ఇస్తాడో అని చెప్పాడు. కాబట్టి వారు యూదులో లేకపోతే అన్యులో. ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో ఏమన్నారు? వారు మీకు చేశారు కాబట్టి నాకు చేసినట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. కాబట్టి ఆ చెదరగొట్టబడే దినాలలో ఆయా దేశాలకు అన్యులు వారిని తరుముతున్న దినాల్లో ఎవరైనా అన్యుల్లో నుంచి వారి మీద దయ చూపి వారికి ఆశ్రయం ఇచ్చి వారికి ఆహారం ఇచ్చి వారికి పానం ఇచ్చి వారి దెంగవృత్త కప్పిదానికి వస్త్రం ఇచ్చి ఇలాగ మేలు ఎవరైనా చేసిన వారు ఉంటే అలాంటి వారు కూడాను ఆ ప్రతిఫలం పొందుతారు. లేకపోతే వారు కూడా ఆశీర్వదించబడిన వారి గుంపులో ఉంటారు. సరే, ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన మాటతో ముగించుకుందాం. ఏమిటి అని అంటే, ఒకటి విశ్వాసుల విషయమైన తీర్పు క్రీస్తు న్యాయపీఠం. రెండవది ఇశ్రాయేలు విషయమైన తీర్పు మనం చూసాం మత్తయి 24:20. తర్వాత మూడవది ఇప్పుడు అన్ని జనుల విషయమైన తీర్పు అని మనం చదివినటువంటి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 9-10 వచనాల్లో 11-12 వచనాలలో అదే మాటలు మనం చూస్తాం. రండి 7వ అధ్యాయము 10వ వచనం ఆ 2వ పంక్తిని చదువుతున్నాను. వేవేల కొలది ఆయన పరిచారకుని కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. కోట్ల కొలదట. అంటే ఎంతమందో మనం చెప్పలేం. కానీ వారందరూ ఎవరు? వారి విషయమై తీర్పు తీర్చారు. గ్రంథాలు తెరవబడ్డాయి, వ్రాయబడిన వాటి బట్టి వారు తీర్పు తీర్చవలసి ఉంది. కాబట్టి ఇది అన్య జనాంగముల యొక్క తీర్పు అని. కాబట్టి ఇది మన మత్తయి సువార్త 25వ అధ్యాయంతో మనం పోల్చినప్పుడు ఆ తీర్పు మనం తేటగా అర్థం చేసుకుంటాం. అది ఎక్కడ దొరినో యోవేలు 3వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభువైన దేవుడు ఆ దినాన్ని అన్ని జనాంగాలు తీర్పు తీర్చినప్పుడు అది ఎలాగుంటుంది అనే విషయం దానియేలు 7వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. అది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ కూడా ఈ తీర్పు యొక్క ఫలితం ఏంటి చివరిగా అనే విషయాన్ని మనం వస్తే 2 మాటలు చెప్పాలి. ఒకటి, ఈ అన్ని జనముల యొక్క ఈ తీర్పు విషయమై ఆ ఎడమ వైపున ఉన్న వారిని చూసి యేసయ్య ఏమన్నాడు? శపించమన్న వాళ్ళారా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడిన మాటను మనం చూస్తాం. ఆ విషయం మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి మనం వస్తే వీరందరినీ కూడాను ఈ ఒక్క మృగంలో మనం చూస్తాం. అంటే ఆ 4వ మృగం, దానికి ఎన్ని కొమ్ములని చెప్పుకున్నాము? 7వ అధ్యాయము దానియేలు గ్రంథం 7వ వచనం 10 కొమ్ములని చెప్పుకున్నాం. 8వ వచనం ఆ 10 కొమ్ముల్లో 3 తీసివేయబడితే దాని స్థానంలో 1 కొమ్ము వచ్చింది. ఆ తర్వాత ఈ 9వ వచనంలో 11వ వచనానికి మనం వస్తే అది ఆ కొమ్ము అనేక 12వ వచనంలో 11వ వచనం చివరి భాగంలో వారు ఆ జంతువును చంపారట. కాబట్టి
ఈ 4వ జంతువు పునర్జీవం కాబో రోమ ప్రాపంచ ప్రభుత్వం అన్ని జనములు యావత్తును అందులో ఇమిడి ఉన్నారు. కాబట్టి వారందరికీ ప్రభువైన దేవుడు తీర్పు తెచ్చినప్పుడు ఇక్కడ ఆ జంతువు ఏమైందంట, చంపబడింది. ఆ తర్వాత దాని కళేబరం తీసి ఏం చేశారు, ఎక్కడ పడేశారట, అగ్నిలో పడేశారు. ఆ అగ్ని అనేది మరి ఆ నిత్యమైన అగ్ని నరకం అనే దానికి పోవద్దు ఇప్పుడు మనం. అయితే ఇప్పుడు వారికి తీర్పును గురించి మనకు జ్ఞాపం చేసే విషయమే అది ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. దాని కళేబరం కాల్చివేయబడింది అని అన్నారు. 7వ అధ్యాయము చూడండి దయచేసి 11వ వచనం చివరి. తరువాత దాని కళేబరం మండుచున్న అగ్నిలో వేయబడిన అన్నాడంతే. మండుచున్న అగ్నిలో వేయబడింది. అగ్ని గంధములతో మండు గుండంలో వేయబడింది కాదు, మండుచున్న అగ్నిలో వేయబడిందట. అంటే ఆ రాజ్యం లేకపోతే ఆ తీర్పు వారు అందరూ ఈ ప్రకారం తీర్పు తీర్చబడిన వారు నష్టపడుతున్నారు అని. ఇది చివరి తీర్పు కాదు, చివరి తీర్పు ఉంది. అందుకే నేను ఈ కాలానికి 1000 ఏళ్ల పరిపాలనకు మధ్యలో ఉండే తీర్పు కాలం, దానికి ఇంకో మాట మనం ఉపయోగించాం, తీర్పు యుగమని. ఈ కాలంలో జరిగే 3 తీర్పులు. అయితే వీరేమో ఆ ప్రకారం అపవాదికి వారి దూతలు సిద్ధపరచుకొని నిత్యాగ్నిలోనికి పోవలసి వారు ఉంటుండగా, అయితే యూదా జనాంగం ఇశ్రాయేలు ప్రజలు ఈ తీర్పు యొక్క ఫలితంగా వారెక్కడ ప్రవేశిస్తున్నారనే విషయాన్ని మనం చూస్తే, భూమి పుట్టక ముందే మీ కొరకు సిద్ధపరచబడిన తండ్రి రాజ్యంలో మీరు ప్రవేశించుడి అని అన్నాడు. నా తండ్రి రాజ్యంలో ప్రవేశించు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆ మాట మనము చూస్తాం. కాబట్టి ఒక రీతిగా వేరు చేయడం చూస్తాం, రెండవదిగా అన్ని జనాంగం యొక్క అల్టిమేట్ ఏమిటి అనేది మనం చూస్తాం. ఇశ్రాయేలు విషయానికి వస్తే మూడవదిగా వారు దేవుడు తండ్రి వారు సిద్ధపరిచిన రాజ్యంలో వారు ఇప్పుడు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ రాజ్యం ఏమిటి అంటే 1000 ఏళ్ల పరిపాలన అని. కాబట్టి ఇప్పుడు ఈ 3 తీర్పులు ప్రస్తుతపు కాలానికి ప్రభువైన యేసుక్రీస్తు వారికి 1000 ఏళ్ల పరిపాలన మధ్యలో. ప్రస్తుత కాలం అంటే ఇక్కడ నుంచి అనేది కాదు, సంఘకాలం కాగానే అయిపోగానే, అనగా సంఘం ఎత్తబడిన కానీ 7 సంవత్సరాల పరిపాలన కాలంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని. కాబట్టి 7వ అధ్యాయం దానియేలు గ్రంథంలో 9, 10, 11, 12 వచనాలలో దర్శనమును వచ్చినటువంటి తీర్పు విషయమైన దర్శనము అని మాట. దానికి ఇది 2వ తీర్పు, అయితే 3వ తర్వాత మనం చూడబోతాం. ఈ 2వ తీర్పు ఏమిటనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేయబడుతూ వచ్చాం. ఇప్పుడు చివరిగా 7వ అధ్యాయము 11, 12 వచనాల్లో ప్రభువైన యేసు దేవుడు అన్ని జనాంగాలకు ఆయన తీర్చే తీర్పు అని మనం చూసాం. ఆ 4వ మృగం అది పునరుజ్జీవం అయిపోతే అది ప్రాపంచిక ప్రభుత్వాన్ని చూపిస్తుంది. ఆ దినాల్లో వారందరూ కూడా పోగు చేపట్టి ప్రభు వారికి తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ ముగింపులో ఈ మాట నేను మీకు జ్ఞాపం చేయాలి. ఒకవేళ తర్వాత భాగంలో 3వ తీర్పుకు మనం వచ్చినప్పుడు మనం చూస్తాం. అది ఎవరు వీరికి తీర్పు తీర్చారు అనే విషయానికి మనం వస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వచనాన్ని బట్టి మనకు తేటగా అర్థమవుతుంది ఆ విషయం. యోహాను సువార్త 5వ అధ్యాయము దయచేసి రండి, 22వ వచనం, 23వ వచనం అందరం కలిసి చదువుదాం ఈ భాగం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచుగా అందరినూ కుమారుని కనపరచవాలని తీర్పు తీర్చకు సర్వాధికారం కుమారునికి అప్పగించున్నాడు. కుమారుని కనపరచిన వాడు ఆయన పంపిన తండ్రిని. కాబట్టి తీర్పు తీర్చే సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు అని. కాబట్టి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ తీర్పులన్నీ చేయబోతున్నాడు. కాబట్టి పౌలు చెప్పిన ప్రకారం క్రీస్తు న్యాయపీఠం
ఇశ్రాయేల్ కూడా ఆయనే, ఆ తర్వాత అన్యులు కూడా ఆయనే తీర్పు జరిపోతాడు. పాత నిబంధనలో కూడా ఇశ్రాయేల్కి ఆయన తీర్పు తీరుస్తాడా? అవును, ఆయనే. తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు. ఇటు విశ్వాసులకు తీర్చాడు, ఇటు ఇశ్రాయేల్కు తీర్చాడు, ఇటు అన్యులకు తీర్చాడు. తీర్పు తీర్చడు సర్వాధికారం కుమారునికి ఆయన అప్పగించి ఉన్నాడు. కాబట్టే ఈ సింహాసనాల మీద మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము చూస్తాం. కాబట్టి ఆ తీర్పు ఫలంగా అన్యజనుల యొక్క రాజ్యం అంతటితో సమాప్తమైపోతుంది. ఆ తర్వాత ఏమొస్తుంది? క్రీస్తు ప్రభుని 1000 ఏండ్ల పరిపాలన వస్తుంది. కాబట్టి నేను అందుకే అది పునరుజ్జీవం కాబో రోమా ప్రపంచ ప్రభుత్వం, దాని గురించి మనం ఇంకా ధ్యానం చేసే సందర్భాలు ఉన్నాయి. కనుక ఇప్పుడు ప్రపంచమంతా కూడాను చివరికి వచ్చేటప్పటికి ఆ మృగంలో కనపడుతుంది. కాబట్టి దానికంటే ముందున్న 3 మృగాల గురించి కూడా మనం చదివాం, అవి కూడా లేకుండా పోయినాయి. కానీ ఇక్కడ ఒక మాట కూడా మనం జ్ఞాపం చేసుకోవడం అవసరమే. 7వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 12వ వచనం 11వ వచనంలో ఆ తీర్పు దానికంటే ముందున్న వారికి ఎలాగా చేయబడింది అనే విషయాన్ని మనం వస్తే 12, మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను. మరి ఈ జంతువు ప్రభుత్వం ఏమైంది? 11వ వచనం, వారు ఆ జంతువును చంపారు. అది కూడా తేడాను మనం గమనించాలి. మిగిలిన జంతువుల ప్రభుత్వం అంటే తొలగిపోయింది. మనం తెలుసు, మనం చెప్పుకుంటూ వచ్చాం. దానియేలు అన్నాడు నెబుకద్నెజరు, నీ తర్వాత నీకంటే తక్కువైంది అంటే అది తొలగిపోతే ఇంకోటి వచ్చింది, రెండో తొలగిపోతే మూడోది వచ్చింది, అదే మూడవ తొలగిపోయినప్పుడు 4వది వచ్చింది. అయితే 4వది పోయే విషయం ఏమని రాశాడు అంటే చంపేశారు దాన్ని ఆయన అన్నాడు. దాని కళేబరాన్ని కాల్చివేశారన్నాడు. తొలగిపోయినాయి అని అన్నప్పుడు అవి చంపబడలే, అవి కాల్చబడలేదు. అయితే ఇక్కడ కాల్చబడడం మనం చూస్తాం. అయితే ఇక్కడ కాల్చబడినప్పుడు తొలగిపోయినవి కూడా ఇక్కడ ఉన్నాయి. తొలగిపోయినాయి కానీ ఉన్నాయి, అవి బ్రతికే. అందుకనే ఈ 4వ మృగానికి మనం వచ్చినప్పుడు ఈ 3 మృగములు, ఈ 4వ మృగంలో పునరుజ్జీవం కాబోయే రోమా సామ్రాజ్యం అన్నప్పుడు ఈ ముందు ఉన్న 3 రాజ్యములు లక్షణాలు ఇందులో ఉన్నాయి. అది పునరుజ్జీవం అయినప్పుడు అప్పుడు ఇది చంపబడుతుంది, అప్పుడు ఇది కాల్చివేయబడుతుంది. అంతటితో అన్ని జనుల యొక్క కాలం పూర్తి అయిపోతుంది. కాబట్టి 7వ అధ్యాయంలో మనం 12వ వచనం వరకు మనం వచ్చాం. కాబట్టి ఆ తీర్పును గురించి మీరు తలంచండి. ఇంకా ఆ తర్వాత 3వ దర్శనానికి తదుపరి మనం వెళ్ళబోతాం. ప్రార్థన చేసుకుందాం.